పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరొక భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనములు కలిసి చదువుకుందాము. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనం ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే యెహోషువ గ్రంథంలో యెహోషువతో ప్రభు చెప్తా ఉన్నాడు కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అన్నాడు. ఇక్కడ మన యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే నేను నీతో చెప్పి ఉన్నాను. మరి ఇంకా యెహోషువతో ప్రభు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ధైర్యంగా ఉండు, దిగులు పడకము అని యెహోషువతో చెప్పినటువంటి దేవుడు నీతో నాతో కూడా అదే మాటను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నేను నీతో చెప్పిన ఏమని చెప్పినాడు? దిగులు పడవద్దు, భయపడవద్దు, నేనేం చేస్తా, నిన్ను బలపరుస్తా, నేను నీకు సహాయము చేస్తా. అంత మాత్రమే కాదు, నేను నిన్ను ఆదుకుంటా అని సెలవిచ్చిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. అయితే మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం కదా యెహోషువ గురించి. యెహోషువ అంటే ఏంటి అర్థం అని చూస్తూ వచ్చినాము. మనము ఏమని చూస్తూ వచ్చినాము? యెహోషువ అంటే అర్థం ఏంటి? యెహోవా రక్షించును. కాబట్టి యెహోవా రక్షించును అన్నటువంటి పేరు కలిగిన యెహోషువ తనలో మనం చూస్తూ వచ్చినాము, తాను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఐగుప్తులో దేవుడు అనేకమైన అద్భుతములు, మహశ్చర్య కార్యములు చేసినప్పుడు వాటిని చూచినవాడు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి 6 నేలగా మీద ఇశ్రాయేలు నడిపించినప్పుడు తాను కూడా 6 నేల మీద ఆ ఎర్ర సముద్రంలో తాను నడిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అనేక మంది అద్భుతాలు చూశారు. అయితే వారు అవిశ్వాసము చేత కనానుకు చేరలేకపోయినాడు. అయితే తాను విశ్వాసము కలిగి ఉంటా వచ్చినాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, తాను విశ్వాసాన్ని ఏం చేస్తా వచ్చినాడు? కాపాడుకున్నాడు. పౌలు భక్తుడు కూడా అన్నాడు కదా, విశ్వాసాన్ని నేను ఏం చేసినా మనం కాపాడుకోవాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం. కాబట్టి రాయబడుతుంది కదా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షలు. కాబట్టి మన విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉన్నాయి. ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం చూస్తూ వచ్చినాం కదా, యెహోషువ మోషే ఇద్దరు ఆ కొండ మీదకి వెళ్తూ వచ్చినారు. ఆ సమయం వచ్చినప్పుడు మేఘం మీద మోషే ఇంకా పైకి కొండ శిఖరం మీద కొనిపోబడతా వచ్చినాడు. యెహోషువ కొండ మీద ఉన్నాడు, కిందేమో ఇశ్రాయేలు ఉంటా ఉన్నారు, తాను ఒక్కడై ఉన్నాడు. అయితే అనేక సమూహములుగా లక్షలాది మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారిలో ఏమొచ్చింది? మోషే ఏమైపోయినాడు అనేటువంటి కలవరం వారిలోకి వచ్చేది. అయితే యెహోషువ అటువంటి కలవరంతో ఉన్నవాడుగా లేడు. ఎంతో నెమ్మదిగా విశ్వాసంతో తాను ఉంటా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కనాను చూడ్డానికి పంపబడిన 12 మందిలో యెహోషువ ఒకడు.
అయితే 10 మంది వారు అనానికలను చూచినారు, భయపడ్డారు, కలవరం చెందినారు. మనము కనాను దేశానికి చేరలేమంటా వచ్చినారు. అటువంటి సందర్భంలో 10 మంది ఒకవైపు ఉండగా తాను మాత్రమే ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. దేవుడు ఆ కనానులోనికి మనల్ని ఏం చేస్తాడు? ప్రవేశపెడతాడు. అంటే అంత గొప్ప విశ్వాసముతో తాను కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుకున్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం కదా, గత వారంలో యెహోషువ ఏం పొందినవాడు? దేవుని ఆత్మను పొందినవాడు. అందుకే మన రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తులు అంటాడు కదా, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. కాబట్టి మనం దేవుని వారము కావాలి అంటే, దేవుని బిడ్డలము కావాలి అంటే మనలో ఏముండాలా? దేవుని ఆత్మ. పేరుంటే సరిపోదు. అబ్రహాం ఉండొచ్చు, మోషే ఉండొచ్చు, యోహాను ఉండొచ్చు, పేరు ఉండవచ్చు. అయితే దేవుని ఆత్మ లేకపోతే దేవుడు మనలో లేకపోతే మనం ఆయన వారము కాము. కాబట్టి మనం ఆయన ఒక వారము కావాలి అంటే ఏం చేయబడాలా? దేవుని ఆత్మ మనలో ఉండాలి. అంటే ఆత్మస్వరూపైన దేవుడు మన హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలోనికి వస్తాడు దేవుడు? ప్రభు అంటాడు కదా, నా కుమారుడా నీ హృదయము నాకేమో, అది నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడుతుంది కదా, నీ హృదయం అనే తలుపునద్ద నిలిచిండి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని ప్రభు నా హృదయంలోనికి రమ్మని పిలిస్తే వారిలో ఆయన మన ఆత్మస్వరూపైన దేవుడు నివసించేవాడిగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ దేవుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని ఆత్మను అనగా దేవుని తన హృదయంలో కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మను తమ హృదయంలో కలిగి ఉండలేరో వారు దేవుని వారు కారు. పేర్లు ఉండవచ్చు, అయితే దేవుని ఆత్మ లేకపోతే సజీవుడైన దేవుడు, మహిమా స్వరూపైన దేవుడు మన హృదయంలో ఏం చేయాలా? నివాసము చేయాలి. కాబట్టి దేవుని ఆత్మ సంబంధులు, దేవుని ఆత్మ అని ఎట్లా కలుగుతుంది? ఇతని పేరు మోషే కదా, ఇతను అబ్రహాము కదా అని అంటారు. మనం చూస్తే బయటికి వెళ్ళినప్పుడు మన పేరును బట్టి ఏమంటారు? వీళ్ళు క్రైస్తవులు అంటారు. కాబట్టి కొంత చోట్ల సందర్భాల్లో ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు మా నాన్న నాకు అబ్రహాముని పెట్టాడే కానీ నేను మాత్రము కాదు అంటారు. అలాంటి పరిస్థితులు అలాంటి సంగతులు మనము వింటా ఉన్నాం. అయితే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నవారము. కాబట్టి ఎవరైతే వారి యొక్క క్రియలను బట్టి ఏం చేయబడుతున్నారు? వాళ్ళు బయలుపరుచుకుంటా ఉన్నారు. కాబట్టి మన క్రియల ద్వారా వీరు దేవుని సంబంధ లేకపోతే శరీర సంబంధి అని ఏం చేయబడుతున్నారు? బయలుపరచబడతా ఉన్నారు. కాబట్టి మనం కూడా గత వారంలో చూస్తూ వచ్చాం కదా, ఆమె సునేమిరాలు వచ్చింది. ఏమంటా వచ్చింది? మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు ఎవరైనా దైవజనుడు అనేది కాదు, ఇంకా ఒక మాట చెప్పింది ఆమె. ఏమని? భక్తి గల దైవజనుడు. ఎట్లా చెప్పింది? కనుక్కుంది ఆమె. ఆయన క్రియలను చూస్తూ వచ్చింది, ఆయన యొక్క ప్రవర్తన చూస్తూ వచ్చింది, ఆయన యొక్క మాట తీరును చూస్తూ వచ్చింది, ఆయన నడకను చూస్తూ వచ్చింది. అవన్నీ గమనించి అయ్యా ఈయన దైవజనుడే కాదు, ఎలాంటి దైవజనుడు? భక్తి గల దైవజనుడు. కాబట్టి మన క్రియల ద్వారా మనం ఏం చేయబడాలి? బయలుపరచబడాలి. వీరు దేవుని వారు, వీరు దేవుని సంబంధులు, వీరు పరిశుద్ధులు, వీరు పరిశుద్ధమైన జనం. కాబట్టి యోనా గురించి కూడా మనం చెప్తా వచ్చు కదా, వాళ్ళు ఓడలో అడిగినారు, ఓడలో ఉన్న వాళ్ళంతా అడిగినారు, అయ్యా నువ్వు ఎవరు అంటే అతను అంటా వచ్చినాడు కదా, ఏమన్నాడు? ఆకాశమునకు భూమికిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుడు అంటా వచ్చినాడు. అయితే తను అలాంటి క్రియలు లేవు కనుక ప్రభువుకు లోబడలేని వాడుగా ఉంటా ఉన్నాడు. అయినప్పటికీ తనంటా ఉన్నాడు, నేను ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుడు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆత్మను కలిగిన వారు అనగా దేవుని సంబంధులు ఏం చేస్తారు? దేవునికి లోబడేవారిగా ఉంటారు. గత వారంలో మనం కూడా జ్ఞాపకం చేశాం కదా, ఏమని? సౌలు దేవుని ఆత్మను పొందినవాడే, దేవుని బలమైన ఆత్మను తాను కలిగినవాడే. అయితే దేవుడు చెప్పినట్లుగా తాను లోబడలేని కారణాన తన అవిధేయతను బట్టి దేవుని ఆత్మ ఏం చేసింది? సౌలును విడిచిపెట్టింది. అనగా కారణం ఏంటంటే మన జీవితంలో అవిధేయత అనేది ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే అంత మాత్రమే కాదు, రాయబడుతుంది సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఎవరు వచ్చినారంట? దురాత్మ వస్తుంది. కాబట్టి దురాత్మను మనము కలిగి ఉండకూడదు. ఎందుకు కలిగి ఉండకూడదు? రాయబడుతుంది కదా, సేనాదయం పట్టినవాడు ఎట్లా తిరిగినాడంట? ఎక్కడ తిరిగినాడంట? సమాధుల్లో తిరిగినాడు. ఎట్లా తిరుగుతూ ఉన్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? తను తాను
గాయపరుచుకుంటాడు. అంటే దురాత్మ కలిగిన వ్యక్తి నెమ్మదిగా ఉండడు. ఎక్కడ నివాసం చేస్తాడు? సమాధుల మధ్య. కాబట్టి ప్రియ సోదర తలంపు ఏంటంటే, సౌలు దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి ఆరంభంలో. అయితే తన అవిధేయతను బట్టి దేవుని ఆత్మను తనలో నుండి ఏం చేయబడ్డాడు? కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సౌలుతో చెప్పాడు, అయ్యా నువ్వు అమాలేకులను ఏం చేయి, నువ్వు నిర్మూలం. అయితే దేవుడు చెప్పింది చేయకుండా అక్కడ రాయబడుతుంది. చూడ మాట చదువుతాము, ముందుకెళ్దాము. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి, దేని మీద ఎగబడ్డాడంట? దోపుడు మీద. దేవుడికి చెప్పింది ఏంటి? నిర్మూలము చేయమని. దేవుడు చెప్పింది ఏంటి? నిర్మూలం చేయమంటే నిర్మూలం చేయకుండా ఏం చేస్తూ ఉన్నాడు? దోపుడు మీద ఎగబడి దోపుడిని ఏం చేస్తున్నాడు? తన యొద్దకు తెచ్చుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపుతామో అప్పుడు వారిలో నుండి దేవుడు నివాసము చేయడు. కాబట్టి దేవుడు సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని ఆత్మను కలిగిన మనము, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీలోనున్న పరిశుద్ధాత్మను మీరు ఏం చేయొద్దు, ఏం చేయకూడదంట? దుఃఖపరచకూడదు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? ఎప్పుడు ఎట్లా దుఃఖపరచగలం? ఎప్పుడైతే అవిధేయత చూపుతామో. కాబట్టి ప్రభు అంటాడు కదా సమూయేలుతో, నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు. కాబట్టి సమూయేలు సౌలును గురించి ఏం చేస్తూ ఉన్నాడు? దుఃఖపడతా ఉన్నాడు. కారణం ఏంటి? సౌలు యొక్క అవిధేయత జీవితం. కాబట్టి మనం ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో అలాంటి వారితో దేవుడి నివాసము చేయడు. కాబట్టి దేవుడు మనలో నివాసం చేయాలంటే మనం ఎలాంటి వారిగా ఉండాలా? ప్రభువును దుఃఖపరచకుండా ప్రభువుకు విధేయత చూపేవారిగా ఉండాలి. అది మనం గత వారంలో మనం చూస్తూ వచ్చినటువంటి విషయాలు. అయితే ఈ దినాన ఒక మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదామా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదామా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు నివసించిన దేవతలను సేవించెదరో, అమోర్య దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను మీరు సేవించెదరో, నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకునిను నేనును నా ఇంటి వారును యెహోవాను. కాబట్టి యెహోషువ కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. అయ్యా నేను కోరుకున్నా. ఏం కోరుకున్నాడ? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. కాబట్టి తను ఉత్తమమైన దాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో తాను శ్రేష్టమైనది తాను ఏర్పరచుకున్నవాడిగా ఉన్నాడు. మరియా గురించి కూడా ప్రభు అంటాడు కదా, ఏమంటాడు మరియా గురించి ప్రభు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, ఉత్తమమైన దాన్ని కోరుకుంది. కాబట్టి యెహోషువ మంచిది ఏర్పరచుకున్నాడు. ఏంటి మంచిది? యెహోవాను సేవించుట మంచిది. కాబట్టి తాను యెహోవాను సేవించాలని తాను తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి నా జీవితంలో ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? సువార్త పాట అనుకుంటా. ఏదంటే పరలోకం కావాలో రెండే రెండు దారులు కదా, పాట పాడదామా? రెండే కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ
దారి కావాలో మానవ. పాతాళం ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తీసుకో మానవా నీవు కోరుకో మానవా. చాలు, నీవు కోరుకో మానవ. ఏం కోరుకోవాలంట? ఉన్నవి రెండు దారులు, అవి రెండు విషయాలు. ఒకటి పరలోకము, రెండు పాతాళం. కాబట్టి పాతాళం కావాలన్నా పరలోకం కావాలా నీవే కోరుకో. కాబట్టి యెహోషువ ఏం కోరుకున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. కాబట్టి తాను దేవుడు కావాలని, దేవుని సేవించాలని తాను కోరుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి దినాన దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వేం కోరుకున్నావు? ఇంతవరకు పాతాళం ఉందని, పరలోకం ఉందని నీకు తెలుసు కదా. తెలుసుకొని కూడా పాతాళం కావాలా పరలోకం కావాలని కోరుకున్నావా? ఏది కోరుకున్నావు? చూడండి, పాతాళంలో ఏముంది? పాతాళంలో ఏముంది? వేదన ఉంది, యాతన ఉంది. అది పాతాళంలో ఏముంది? అగ్ని జ్వాలలు ఉంది. పాతాళంలో వేదనకరమైనటువంటి స్థలం, అది బహుభయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి స్థలం. రెండవ స్థలం ఏంటది? పరలోకం. పరలోకంలో ఏముంది? నెమ్మది ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ దుఃఖము లేదు, బాధ లేదు. అంత మాత్రమే కాదు, అది కట్టబడిన పట్టణం దేనితో కట్టబడింది? అది దేనితో? వజ్రములతో, వైడూర్యములతో, బంగారుతో కట్టబడినటువంటి పట్టణం. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీకేం కావాలో కోరుకో. ప్రభు అన్నాడు కదా, నీకే స్వాతంత్రం ఇస్తా ఉన్నాను, నీకే స్వేచ్ఛ ఇస్తా ఉన్నాను, నీకు ఏది కావాలో అది నువ్వు కోరుకో. చూడండి, ఒక మాట రాయబడుతుంది ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? చూడుము, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదట. దేవుడు మన ఎదుట ఏముంచినాడంట? జీవమును మేలును, మరణమును కీడును ఇచ్చినాడు. ఏది కావాలో నీవే కోరుకో. అది ఏది కావాలో నీవే కోరుకో. అయితే చూడండి, ఇంకా రాయబడుతుంది ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలోనే అక్కడ రాయబడుతుంది 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనం కలిసి చదువుదామా? నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుడి. ఎవరిని కోరుకోవాలంట? జీవం. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవము. అంటే జీవమును కోరుకున్నది అంటే ఎవరిని కోరుకోవాలి? యేసు ప్రభువును కోరుకోవాలి. కాబట్టి యెహోషువ ఎవరిని కోరుకున్నాడు? యేసు ప్రభువును కోరుకున్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, అయ్యా నేను ఈ లోకములో ఎవరిని సేవిస్తా? యేసు ప్రభువునే. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా. మీరు ఎవరిని కోరుకుంటారో మీరే తీర్మానం చేసుకోండి. కాబట్టి యెహోషువ జీవమును కోరుకున్నాడు. దేన్ని కోరుకున్నాడు? ఎవరిని కోరుకున్నాడు? జీవమైనటువంటి ప్రభువును కోరుకున్నాడు.
మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలవన్నప్పుడు అంటా వచ్చినాడు కదా, అయ్యా వాడుక ఉంది కదా, పస్కా పండుగ ప్రతి పస్కా పండుగలో విడుదల చేయటం ఒకటి వాడుక ఉంది కదా, నేను బరబ్బాను విడుదల చేయాలనా, ఎవరిని చేయాలా, యేసుని ప్రభుని విడుదల చేయాలనా, ఎవరిని విడుదల చేయాలా కోరుకున్నారంటే వాళ్ళు ఏమన్నారు, ఎవరిని కోరుకున్నారు, వాళ్ళు దొంగను కోరుకున్నారు, నరహంతకుని కోరుకున్నారు, హత్య చేసిన వాడిని కోరుకున్నారు, కీడు చేసిన వాడిని కోరుకున్నారు. కాబట్టి కీడు చేసేవాడు, హత్య చేసేవాడు ఎవరు, రాబోతుంది కదా, మీ తండ్రి యగు మీరు అపవాది సంబంధులు. వాడు ఎలాంటి వాడు, అబద్ధమునకు జనకుడు, వాడు నరహత్య చేసేవాడు, వాడి క్రియలన్నీ చెడ్డవి. కాబట్టి మనుషులు ఎవరిని కోరుకున్నారంట, బరబ్బను కోరుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, పిలాతు ఇక ఏం చేయలేక ఏం చేశాడు, యేసు ప్రభువును ఏం చేశాడు, సిలువకు అప్పగించినాడు. కాబట్టి ఆ దినాన కూడా ఏ ప్రజ కూడా, ఏ వ్యక్తి కూడా, అయ్యా నాకు యేసు ప్రభు కావాలి, మాకు యేసు ప్రభు కావాలి, ఆ వద్దు, ఆ కీడు చేసే వ్యక్తి మాకు వద్దు, ఆ హత్య చేసే వ్యక్తి మాకు వద్దు అని ఏ వ్యక్తి కూడా చెప్పినవాడుగా లేడు. ఎవరిని కోరుకున్నారు వాళ్ళు, ఎవరిని కోరుకున్నారు, బరబ్బను. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఎవరిని కోరుకుంటా ఉన్నావు, ఎవరు కావాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. ఒకవేళ నువ్వు నాకు యేసు ప్రభు కావాలని నువ్వు కోరుకుని ఉంటే సంతోషమే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇంకా నువ్వు కోరుకోకుండా ఉంటే, తీర్మానం చేసుకోకుండా ఉంటే, ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకో. ఏలియా అంటాడు కదా, ఏలియానా ఎలీషానా, మీరు ఎంత కాలము, ఎలీషానా ఎలియానా చెప్పింది, ఎవరు చెప్పింది, ఏలియా. ఏమన్నాడు, మీరెంత కాలము రెండు తలంపుల మధ్య వాళ్ళు తడబడుతూ ఉన్నారు. వారు ఎవరు, వాళ్ళు అన్యజనుల ఇశ్రాయేలులే. ఇశ్రాయేల్ మధ్యలోనే ఏముంది, యెహోవాను సేవించాలనా, ఇంకొకరు ఎవరు, బయలుదేవతను సేవించాలని వాళ్ళు ఏమవుతోంది, కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మీరు ఏం చేయబడతారు, తడబడతారయ్యా. ఎంతకాలం ఇంకా నువ్వు తడబడతావు, ఇంకా ఎంతకాలం నువ్వు తీర్మానం చేసుకుండా ఉంటావు. ప్రభు అంటాడు కదా, ఇదే గొప్ప అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఇంతకాలం తడువు చేసావేమో, ఇంతకాలం నువ్వు నిర్లక్ష్యం చేసావేమో, ఇంతకాలం నువ్వు కోరుకోకుండా ఉంటా వచ్చినావేమో, ఇంతకాలం నాకు ఇప్పుడే వదిలే అనుకుంటా వచ్చినావేమో. అయితే ప్రభు అంటా ఉన్నాడు, ఎంతకాలం మీరు తీర్మానం చేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నారు, మీరు తడబడుతూ ఉన్నారు, కాలాన్ని ఏం చేస్తూ ఉన్నారు, వ్యర్థపరుస్తూ ఉన్నారు. నేను చాలాసార్లు బాధపడతా, చిన్ననాడే దేవుడు నాకు యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన కుటుంబంలో జన్మింపజేశాడు. ఆ చిన్నప్పటి నుంచే దేవుని మాటలు వింటా వచ్చిన నేను గాలికి అటు ఇటు తిరుక్కోకుండా పోయినంటే నా ఆత్మీయ స్థితి ఇంకా బాగుండేది కదా అనుకుంటా, ప్రభుని ఇంకా బాగా సేవించుంటే బాగుండేది కదా అనుకుంటా. ప్రభు ప్రేమను నేను కనుగొనలేకపోయానని బాధపడుతుంది అనమాట. మనం అనుకుంటాం కదా, ఇప్పుడే వద్దులే అనుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు అలా అనుకోవద్దు, తడబడవద్దు, తీర్మానం చేసుకో. ఏమని యెహోషువ తీర్మానం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించు. ఇంకా నువ్వు తడబాటులో ఉన్నావా, ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా, ఇప్పుడే వద్దనుకుంటా ఉన్నావా, రేపు ఏమి సంభవించునో నీకు తెలుస్తుందా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలా. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్పితే ఆయన అనుకున్నాడంట, ఇప్పుడే వద్దులే, ఇప్పుడు ఇంటికి పోతా సినిమా చూసుకొని రాత్రంతా సినిమాలో ఎంజాయ్ చేసి మార్నింగ్ ప్రభువుని నమ్ముకుందాంలే అనుకున్నాడంట. ప్రభువును ఎప్పుడు నమ్ముకోవాలనుకున్నాడంట, మార్నింగ్. ఇప్పుడు ఇంకా చివరి దినం కదా, ఇప్పుడు రేపటి నుంచి నేను సినిమాలు చూడకూడదు కదా, రేపటి నుంచి నేను ఏం చేయకూడదు, అల్లరి పిల్లలతో తిరగకూడదు కదా. కాబట్టి అదేదో ఈ రాత్రి సినిమా హాల్కి వెళ్ళి సినిమాలో ఎంజాయ్ చేసి రేపు కొత్త దినము రేపు తీర్మానం చేసుకుందాం అనుకున్నానంట. అయితే వెళ్తూ ఉండగా మార్గంలో ఏమొచ్చింది, అతనికి యాక్సిడెంట్లో ఏమైపోయాడైనా, చనిపోయాడు. చూడండి, ఉదయం ప్రభు నమ్ముకుందాం అనుకున్నాడు ఆయన. అయితే ఉదయం వరకు దేవుడు అవకాశం ఇచ్చినాడా. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, ఏషావు అంట మారు మనసు పొంది ఏం చేసినాడంట, కన్నీళ్ళు విడిచినాడంట, శ్రద్ధగా వెతికినాడంట. అయితే రక్షణ దొరికింది అతనికి, దొరికిందా చూడు, కన్నీళ్ళు విడిచినా శ్రద్ధగా వెతికినా అతనికి ఏం దొరకలేదు, రక్షణ దొరకలేదు. మనం అనుకుంటాం రక్షణ ఉందిలే, రేపు ఉందిలే అనుకుంటాం. అయితే రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి
తీర్మానం చేసుకోవాలా. ఏమని తీర్మానం? నేను ఇప్పటి నుండి నా ప్రభువుని నేనేం చేస్తా సేవిస్తా. కాబట్టి యెహోషువ ఉత్తమమైనది, శ్రేష్టమైనది తాను ఏం చేసుకున్నాడు? తీర్మానం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనమా? రూతు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. మొదటి అధ్యాయము 15వ వచనం. ఆమె, ఇదిగో నీ తోడికూడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి. ఎవరంటా ఉన్నారు ఈ మాట? నయోమి తన కోడలు అంటా ఉంది. అమ్మా, ఇదిగో నీతో పాటు వచ్చిన ఆమె కూడా ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఎక్కడికి వెళ్ళిపోయిందంట? తన జనుల యొద్దకు, తన దేవతల యొద్దకు వెళ్ళిపోయింది, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూత్ ఏమనింది? ఆమె సర్లే తను వెళ్ళిపోతాననిందా? ఏమనింది? వద్దు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఎవరిని కోరుకుందామే? నయోమి యొక్క దేవుణ్ణి కోరుకుంది. నయోమి సేవించే దేవుణ్ణి ఆమె కోరుకుంది. చెప్పింది, నువ్వు ఇప్పుడు నువ్వు బ్రతిమాలవద్దు, నా వెంబడి రావద్దు, నువ్వు చెప్పవద్దు. నేను తీర్మానం చేసుకున్నా. ఎలాంటి తీర్మానం అది? గట్టి తీర్మానం చేసుకున్నా, దృఢమైన తీర్మానం చేసుకున్నా. నేను నీతో కూడా వస్తా, నువ్వు వెళ్ళే చోటికే నేను వస్తా. నీకు నాకు మరణము తప్ప ఏం చేయకూడదు, మరొకటి ఏది కూడా ఎడబాయకూడదు. ఎంత తీర్మానం చేసుకుని. కాబట్టి నా జీవితంలో తీర్మానం, ఎట్లాంటి తీర్మానం ఉండాలా? ఎట్లాంటి తీర్మానము? రూతు చెప్పింది, గట్టి తీర్మానం చెప్పింది. నేను నీతో కూడా వస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి అట్టి దృఢమైన తీర్మానం తన అత్త చెప్తా ఉంది. చివరిగా చెప్తా ఉంది, అమ్మా నువ్వు రావద్దమ్మా, నువ్వు వెళ్ళిపో అంటే ఆమె అంటా ఉంది, దృఢమైన తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానము? నీ జనమే నాది, నీ దేవుడే నాదే. అయితే ఓర్ప అట్టి దృఢమైన తీర్మానమును కలిగి ఉండలేదు. మార్గంలోనే తను ఏం చేసింది? తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మన తీర్మానం కూడా ఎట్లా ఉండాలా? దృఢమైనటువంటి తీర్మానం. కాబట్టి రూతు అట్టి దృఢమైన తీర్మానంతో దేవుని ఎద్దకు వచ్చింది కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె తాను ఏం చేస్తుంది? పొందుతూ వచ్చింది. ఏదైతే తన జీవితంలో తను మోయాబులో కోల్పోయిందో, నష్టపోయిందో, దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? తిరిగి సంపాదించింది. గొప్ప ఆశీర్వాదాన్ని తాను పొందింది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువును సేవించాలని దృఢమైన తీర్మానం చేసుకుంటామో, ఆయన మనకి ఎలాంటి వాడికి ఉన్నాడు? నష్టపోయిన దాన్ని, పాపములో ఉండి నష్టపోయిన దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని, నష్టపోయిన దాన్ని అంతా దేవుడు ఏం చేశాడు? సమకూర్చాడు ఆమె. కాబట్టి నువ్వు ప్రభువును కోరుకుంటే నీ పాపపు జీవితంలో, నీ పాపపు క్రియల ద్వారా ఏదైతే నువ్వు నష్టపోయావో అది దేవుడు ఏం చేస్తాడు? తిరిగి సమకూరుస్తాడు. నేను ప్రభుని అదే అడిగాను, ప్రభువా చిన్నప్పటి నుంచి నీ మాటలు వింటా వచ్చాను, అయితే పందికి ఏం కావాలా? బురద కావాలి కాబట్టి అట్లా ఆశలతో పోయానయ్యా, నన్ను క్షమించు. ఇక నా పాపాలు క్షమించినావు, మంచిదే. అయితే నేను నష్టపోయింది, నేను ఏదైతే నేను కోల్పోయానో తిరిగి నాకు అనుగ్రహించాను ప్రభు అడిగాను. ప్రభు దయగలవాడు కనుక ఆయన తిరిగి నాకేం చేసినాడు? సమకూర్చినాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే దృఢమైన తీర్మానం చేసుకుని, ప్రభువా ఇదిగో నేను నీవే నాకు కావాలి, నేను నీ జనమే నీవే నాకు కావాలన్న దృఢమైన తీర్మానం చేసుకున్నప్పుడు రూతును ఆశీర్వదించినట్లు దేవుడుగా, రూతును సమకూర్చిన దేవుడు నా జీవితంలో కూడా ఆయన సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి రూతుతో తన అర్థ చెప్పింది, అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు వెళ్ళిపో అంటే ఆమె ఏమనింది? వెళ్ళిపోతానిందా చెప్పింది. ఏమని? నీ జనమే నా జనం. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు దేవుని మాట, యేసు ప్రభు మాటలు విని ఏం చేశారంట? ఇది అయ్యే పని కాదులే అని ఏం చేశారంట? వాళ్ళు వెళ్ళిపోయారంట. అయితే తన శిష్యులను అడిగినారు, అయ్యా మీరు కూడా
వెళ్ళిపోతారంటే పేతురు ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఎవని యొద్దకు వెళ్ళగలం? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. కాబట్టి పేతురు అన్నాడు, అయ్యా మేము నిన్ను విడిచిపోము, నువ్వు ఒక్కడివే. ఎలాంటి మాటలు ఉన్నాయంటే ప్రభు యొద్ద? నిత్య జీవపు మాటలు గలవాడు. బయటికి వెళ్తే నిన్ను విడిచి వెళ్తే వేరే వారి యొద్ద మాకు నిత్య జీవము దొరకదు, నీ యొద్దనే మాకు నిత్య జీవం ఉంది, నీవే మాకు కావాలి అని పేతురు అంటా వచ్చిన. కాబట్టి అనేకులు ప్రభు యొద్దకు వచ్చి అభ్యంతరపడ్డారు. అయ్యో కష్టమయ్యా, ఇంక ప్రభుని సేవించడం కష్టమయ్యా, ప్రభుని వెంబడించడం కష్టమయ్యా, లోకంలో ఉండేది మంచిది అనుకొని వెళ్ళిపోయారు. అయితే పేతురు అన్నాడు, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచి మేము బ్రతకలేము, నువ్వు మాత్రమే నిత్య జీవము ఇచ్చేవాడు. కాబట్టి నీ నా జీవితంలో పేతురు లాంటి తీర్మానమును మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. రూతు లాంటి దృఢమైన తీర్మానం పేతురు వలె, ప్రభువా ఎన్ని సమస్యలు వచ్చినా పర్లేదయ్యా, మేము ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచి మేము ఎక్కడికి ఉండి మేము బ్రతకగలం? కాబట్టి పేతురు అంటా వచ్చినాడు, ప్రభువా నువ్వు నిత్య జీవం ఇచ్చేవాడవు, నీ యొద్ద నిత్య జీవం మాటలు ఉన్నాయి, కాబట్టి మేము నిన్నేం చేయము? విడిచి పెట్టాం. కాబట్టి పేతురు లాంటి దృఢమైన తీర్మానమును మనము కలిగి ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇంకొక మాట, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. దానికంటే ముందుగా 5వ వచనం చదవమ్మా. 3 యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో చెప్పాడు. సొలొమోను కంటా ఉన్నాడు, సొలొమోనా నీకేం కావాలో నువ్వు అది కోరుకో, నీకేమి ఇష్టమో అది నన్ను అడుగు. మనమైతే ఏమంటాం? ప్రభువా ఈ లోకంలో ఒక అంబానీ వలె చేయి ప్రభువా, ఈ లోకంలో ఒక గొప్ప ధనవంతునిగా చేయి ప్రభువా, ఈ లోకంలో ఒక కలెక్టర్గా చేయి ప్రభువా. మంచిదే. అయితే సొలొమోను ఏం కోరుకున్నాడంట? చూడండి ఏం కోరుకున్నాడంట. 9వ వచనం చదవమ్మా. న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు ఏం లోకంలో ఆస్తిపాస్తులని అడిగిండొచ్చు కదా, ఆయన విస్తారమైన రాజ్యం కావాలి ప్రభా అని చెప్పిండొచ్చు కదా, విస్తారమైనటువంటి రాజ్యము నాకు కావాలి ప్రభా అని చెప్పిండొచ్చు కదా. ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? నీకేది ఇష్టమో అది అడుగు, నీకేది ఇష్టమో అడుగు, దాన్ని నేను నీకు ఇస్తా. అయితే ఏది అడిగినాడు? మంచి చెడ్డలను వేచించే వివేక హృదయం నాకు దయచే. ప్రభు అన్నాడు, సంతోషించినాడు, అయ్యా నువ్వు మంచిది కోరుకున్నావు, నువ్వు అడగకపోయినా ఏమిస్తాను దాన్ని నీకు ఇస్తా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సోదరి, సొలొమోను దేవుని దృష్టికి ఏది మంచిదో, అది తనకి ఏది ప్రాముఖ్యమైనదో, ఏది కావాలనో అది కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన? ఏం కావాలంట ఆయనకి? ఏం కావాలంట? మంచి చెడ్డలను వివేచించే వివేకమైనటువంటి హృదయము నాకు దయచే, న్యాయముగా ప్రవర్తించే హృదయము నాకు, న్యాయంగా ప్రవర్తించడానికి నాకు జ్ఞానము దయచే, న్యాయమును అనుసరించడం నాకు సహాయము చే. కాబట్టి మన జీవితంలో ప్రభువును మనం అడగాల, ప్రభువా ఈ లోకములో మంచి చెడ్డలను వివేచించే జ్ఞాన హృదయం నాకు దయచే, జ్ఞానమును అనుసరించే హృదయం నాకు దయచే, న్యాయముగా ప్రవర్తించడం నాకు దయచే. కాబట్టి సొలొమోను దేవుని అడుగుతా వచ్చినాడు, ప్రభువా నాకు జ్ఞాన హృదయము కావాలి. ఎలాంటి జ్ఞాన హృదయం? అది న్యాయముగా ప్రవర్తించండి. ఒక మాట రాయబడుతుంది, ప్రభువే అడుగుతాను మీకా గ్రంథము
మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగు. ఏమడుగుతా ఉన్నానంట? ఎట్లా నడుచుకోవాలంట? మనము ఎట్లా నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకోవాలి. కాబట్టి సొలొమోను ప్రభు అడుగుతా ఉన్నాడు. సొలొమోను ప్రభుని అడిగినాడు, ప్రభువా, న్యాయమును అనుసరించే హృదయం నాకు దయచే, జ్ఞాన హృదయం నాకు దయచే. నేను నా న్యాయాన్ని అనుసరించాలా, న్యాయమైనది చేయాలా, నీ దృష్టికి న్యాయమైనది కలిగి నేను జీవించాలని ప్రభువుని అడిగినాడు. ప్రభు అంటా వచ్చినాడు, దాన్ని సంతోషించినాడు. సొలొమోను యొక్క కోరికను దేవుడు ఏం చేశాడు? తీర్చినాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువును మనము నా యుద్ధ నుండి కోరుకోవాల్సింది ఏంటి? ప్రభువా, మంచి చెడ్డలను వేచించి న్యాయమును అనుసరించి నడుచుకునే హృదయం నాకు దయచే. మనం అన్యాయముగా ప్రవర్తించకూడదు, మనం అన్యాయమును అనుసరించకూడదు. అన్యాయముగా ప్రవర్తించుట దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ప్రభువును అడిగిన, ప్రభువా, నీ దృష్టికి న్యాయముగా నేను నడుచుకోవాలయ్యా, న్యాయమును అనుసరించి నేను నడుచుకోవాలా. కాబట్టి న్యాయమైంది నేను చేయాలా. నువ్వు నియమించినావే, ఈ ప్రజల మీద నాకు అధికారంగా నియమించినావు కనుక ఈ ప్రజలను కూడా నేనేం చేయాలా? ఏం చేయాలి? నేను న్యాయమును జరిగించాలా, నేను న్యాయమే చేయాలా, న్యాయాన్నే జరిగించాలా. కాబట్టి నాకేం కావాలా? అట్టి హృదయము దయచి. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనమా? ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేస్తాడు. కాబట్టి ఎక్కడ ప్రయాణం దేన్ని ఏర్పరచుకున్నాడంట? యోర్దాను ప్రాంతం. కాబట్టి అది ఎలాంటి ప్రాంతం అంట? అది ఎలాంటి ప్రాంతం అది? చూడండి, రాయబడుతుంది. 10వ వచనం చదవండి. అది 10వ వచనమ్మా. లోతు కనులెత్తి నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై. కాబట్టి నీళ్లు పారుతూ ఉన్నాయి. యెహోవా తోట వలె ఉన్నటువంటి దేశాన్ని ఏం చేసినాడంటే ఆయన కోరుకున్నాడు. కాబట్టి చూడడానికి ఎట్లుంది? అది రమ్యమైనదిగా ఉంది. ఎరుకో గురించి రాయబడుతుంది కదా, ఎరుకో పట్టణం ఎట్లుంది? చూడడానికి రమ్యమైనదిగా ఉంది. కానీ అచ్చటి నీళ్ళు ఎట్లున్నాయి? చేదుగా ఉన్నాయి. కాబట్టి చూడ్డానికి రమ్యమైనదిగా కనబడతా ఉంది. లోతుకి ఎట్లా ఉంది? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు చూడ్డానికి రమ్యమైనదిగా. అయితే దేవుని దృష్టిలో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము ఎట్లుందంట? బహుఘోరముగా ఉంది. కాబట్టి సొదొమ ప్రజల యొక్క పాపము దేవుని దృష్టిలో బహుఘోరమైనదిగా ఉంటే లోతుకి ఎట్లా కనపడతా ఉంది? అది ఎట్లుందమ్మా? చూడ్డానికి రమ్యమైనదిగా, పాలు తేనెలు ప్రవహించే దేశముగా, లేకపోతే నీళ్లు పారు దేశముగా, తోటవలే కనిపిస్తా వచ్చు. కాబట్టి మన జీవితంలో అపవాది సాతాను అవ్వకు ఒక పండు చూపించినాడు. ఆ పండు ఎట్లా కనిపించిందంట? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుమా.
చూడండి ఎట్లుందంట ఆహారానికి ఎట్లుంది, మంచిదిగా ఉంది. కన్నులకి ఎట్లుంది, అందంగా ఉంది. ఇంకా ఏముంది, రమ్యమైనదిగా ఉంది. చూడడానికి హవ్వకు అట్లా ఉన్నాయి, అంతా మంచిగా కనబడతా ఉంది. ఏమాత్రము కూడా ఒక చిన్నదిగా నష్టమైనది ఏది లేదు. అయితే ఆ పండు తిన్నప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారిగా వచ్చినారు. తద్వారా వారికి ఏమొచ్చింది, మరణం వచ్చింది. తలంపు ఏంటంటే దేవుని వాక్యం సామెతల గ్రంథంలో అనుకుంటాను, ఒకని దృష్టికి సరి అయినదిగా కనబడు. మార్గం ఎట్లుంటుంది, సరైన ఈ మార్గం బాగుందిలే. దేవుని మార్గం కష్టం, దేవుని మార్గం నడవడం కష్టం, దేవుని మార్గంలో మనం నడవలేం, దేవుని మార్గం నడచడం మనకు అసాధ్యం, అబ్బా కష్టం, మన కష్టం అని అనుకుంటాం. సాతాను అదే అంటాడు, అది నువ్వు దేవుని మార్గంలో నడవలేవులే, అది నీకు కష్టంలే, అది నీకు చేత కాదులే, ఒకవేళ మనం చచ్చిపోయేటప్పుడైనా నమ్ముకుందిలే అంటాడు. నాకు కూడా సాతాను అదే గుర్తు చేసేవాడు. ఎందుకు, యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడిన వ్యక్తిలో ఒక వ్యక్తి ఏం చేసినాడు, ఎప్పుడు నమ్ముకున్నాడు ఆయన, ఎప్పుడు నమ్ముకున్నాడు, చివరి దినాన నమ్ముకున్నాడు. నువ్వు కూడా నమ్ముకుందిలే అనుకునేవాడు. ఇప్పుడే ఎందుకు నమ్ముకుంటావు, ఇప్పుడే. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి ఎట్లా వస్తుందంట, మరణము. హఠాత్తైన మరణం, హఠాత్తుగా వస్తుందంట. ఎవరికి లోబడని వానికి. కాబట్టి నా జీవితం అట్లా లోబడుకోకుండా అట్లా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మరణం అనేది నన్ను వెంటాడుతూ వచ్చింది, మరణం అనేది వెంటాడుతా. కాబట్టి తలంపు ఏంటంటే సాతాను ఇప్పుడే వద్దులే అంటాడు, ఇప్పుడే కోరుకోవద్దులే అంటాడు, ఇప్పుడే జీవాన్ని కోరుకోవద్దులే, లేకపోతే దేవుని సేవించుట కష్టంలే, మనకి అసాధ్యంలే అనుకుంటాం. అయితే హవ్వ ఆ పండుని చూచినప్పుడు ఎట్లుంది, అది రమ్యమైనదిగా ఉంది, మంచిదిగా ఉంది. అయితే ఏం తీసుకొచ్చింది హవ్వ జీవితంలో, ఏం తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది, నష్టమును తీసుకొచ్చింది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లోతు తన జీవితంలో సొదొమ గొమొరాను ఏర్పరచుకున్నాడు. సొదొమ గొమొర తనకు బాగుంది అనుకున్నాడు, యెహోవా తోటవలే ఉందనుకున్నాడు, నీలుపారు దేశంగా ఉందనుకున్నాడు, రమ్యమైనదిగా ఉందనుకున్నాడు. అయితే సొదొమ గొమొర పట్టణములు దేవుని దృష్టిలో ఎట్లున్నాయి, ఆ ప్రజల యొక్క పాపము దేవుని దృష్టిలో ఎట్లుందంట, బహుఘోరమైనదిగా ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతయు ఏంటి, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడము. కాబట్టి ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించేవాడు ఏమవుతాడంట, దేవునికి శత్రువు అవుతాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, హవ్వ ఆ పండును చూచింది, ఆ పండును కోరుకుంది, ఆ పండును కోరుకొని తన జీవితంలో మరణమును, శాపమును, శ్రమను, ఇబ్బందిని, కష్టమునన్నీ తెచ్చుకుంది. అవునా కదా, కష్టముతో నువ్వేం చేస్తావు, ప్రసవమును కందవు. కాబట్టి కష్టముతో నువ్వు అంతా కష్టమే తెచ్చుకుంది. దేనికి, దేన్ని బట్టి, తన దృష్టికి ఏం వచ్చింది, రమ్యమైనదిగా కనబడింది. ఆ రమ్యమైన దాంట్లోనే ఏముంది, మరణం ఉంది, కష్టం వచ్చింది, శాపము వచ్చింది. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా జీవమునే కోరుకున్నాడు, మీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ దేవుడైన యెహోవానే కోరుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎవరిని కోరుకోవాలంట, దేవుణ్ణే కోరుకోవాలి. ఏమని కోరుకోవాలా, ప్రభువా నేను నిన్నే సేవిస్తా, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇంకొక మాట మత్తయి సువార్త 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చాలు. ఇశ్రాయేలీలు ఎవరిని కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు, రాజును. ఎందుకు కోరుకుంటున్నారంట, అక్కడ మాట రాయబడుతుంది చూడండి. ఎందుకు కోరుకున్నారంట వాళ్ళు, సకల జనుల యొక్క మర్యాదను బట్టి ఏం కావాలంట వాళ్ళకి, ఎవరు కావాలంట. కాబట్టి ఈ లోక మర్యాదను బట్టి మాకేం కావాలా, ఒక రాజు కావాలా.
కాబట్టి మనము దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు, మనము అనుసరించాలన్నా అనుసరించకూడదా? మాట చూద్దాం, ఎక్కడుంది, ఎక్కడమ్మా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయమా? చదవండిమ్మా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను మనం ఏం చేయకూడదంట? అనుసరించాలన్నా అనుసరించకూడదా? అనుసరించాలన్నా అనుసరించకూడదా? అనుసరించకూడదు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీయులు దేన్ని అనుసరించాలనుకున్నాడు? దేన్ని అనుసరించాలనుకున్నారు వాళ్ళు? ఈ లోక మర్యాదను బట్టి. ఈ లోక మర్యాదను బట్టి మాకేం కావాలా? రాజు కావాలా? అయ్యా మీకు ఎందుకయ్యా రాజు అంటే, ఈ లోక మర్యాద చొప్పున మాకేం కావాలా? రాజు కావాలి. కాబట్టి ఈ లోక మర్యాదను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. కాబట్టి ఇశ్రాయేలీయులు వారు లోక మర్యాదను అనుసరించడానికి కోరుకున్నారు. లోక మర్యాదను అనుసరించి ప్రవర్తించడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఇంకా రాయబడుతుంది చూడండి, పేతురు రాసిన పత్రిక అనుకుంటా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములతో క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఏం ప్రవర్తన అంటే ఇది? ఏం ప్రవర్తన అంట? మంచి ప్రవర్తననా? క్షేమకరమైన ప్రవర్తననా? ఏం ప్రవర్తన అంటే అది? వ్యర్థమైన ప్రవర్తన. అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రవర్తన? అది పితృపారంపర్యంగా తరము వెంబడి తరము ఒక ప్రవర్తన వస్తూ ఉంటుంది, ఒక పద్ధతి వస్తూ ఉంటుంది. మా ఇంటి గోత్రం చెప్పున, లేకపోతే మా ఇంటి దీని తరపున ఏమొస్తుంది? మా ఇంటి ఆచారం అంటారు కదా. ఏం ఆచారం అంటది? ఏం ఆచారం అంట? మా ఇంటి ఆచారం. కాబట్టి ప్రభు అంటాడు, అది ఆ పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారము ఏంటంటే అది వ్యర్థమైనది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ లోక మర్యాదను ఏం చేసినారంట? అనుసరించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోక మర్యాదను మీరు ఏం చేయకూడదు? అనుసరించకూడదు. ఎందుకు అనుసరించకూడదు? అది అది వ్యర్థమైనది, వ్యర్థమైన ప్రవర్తనను దాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలా. కాబట్టి వారు ఇంకొక మాట చెప్తా వచ్చినారు చూడండి, ఏమంటా ఉన్నారు? మొదటి సమూయేలు గ్రంథము ఆ మాటనే కాకుండా ఇంకొక మాట కూడా అంటా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. చాలు. వారు ఎవరు కావాలంట? వాళ్ళకి ఎవరు కావాలంట? రాజు కావాలంట. చూడండి, ప్రభు అంటా ఉన్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా. అది అంటే వారికి ఎవరు ఏలాలనుకున్నారంట? వారికి ఎవరు ఏలికగా ఉండాలా? వారికి ఎవరు రాజుగా ఉండాలంట? ఎవరు కావాలంట? ఈ లోకపు మర్యాదను అనుసరించి నడుచుకునే రాజు మాకు కావాలా. యెహోవా దేవుడు మాకు ఏలవలసిన అవసరము లేదు. ఎవరి అధికారం కింద ఉండాలనుకుంటున్నారు వాళ్ళు? ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునే ఆ రాజు మాకు కావాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వారు ఇశ్రాయేలీయులు అయినప్పటికీ లోక మర్యాదను అనుసరించే రాజును కావాలనుకుంటున్నారు. ఆ రాజు ఎవరన్నా ఆ రాజు మాకు వెళ్ళాలి కానీ రాజాది రాజు అయినటువంటి లేకపోతే ఘనమైన మహారాజు మాకు ఏలాలనేటువంటి కోరికలు వారు లేరు. చూడండి, మాకు జ్ఞాపం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ
8వ అధ్యాయము 22వ వచనం చదవండి. న్యాయాధిపతి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును మమ్మును ఎందుకు వెళ్ళాలని అడుగుతా ఉన్నారు వాళ్ళు, చెప్పండి. అక్కడ ఏముంది? నువ్వు మమ్మల్ని ఏం చేసినావు? రక్షించినావు. ఆ మిద్యానీల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించినావు. ఆ మిద్యానీల వశము కాకుండా మీరు మమ్మల్ని రక్షించినావు కాబట్టి నువ్వేం చేయాలి? మమ్మల్ని ఏలాలి. అంటే ఏమని? నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి నీవే మాకు ఏలేవాడిగా ఉండాలని అంటా వచ్చినారు. కాబట్టి చాలాసార్లు మనము కూడా ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళు మనకి వెళ్తే చాలేబ్బా అనుకుంటాం. వాళ్ళ ఆధీనంలో మనం ఉంటే చాలేబ్బా అనుకుంటాం. ఎందుకు? వాళ్ళు మనకేం చేసినారు? వాళ్ళు సహాయము చేస్తారు. కాబట్టి వారు కూడా అంటా ఉన్నారు, ఇశ్రాయేలీలు, అయ్యా మిద్యానీల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించినావు కాబట్టి నీవు మమ్మలను ఏలు. అప్పుడు ఈ గిద్యోను ఏమంటా ఉన్నాడు? చదవండి అన్నమాట. 23వ వచనము. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో ఏముందంటే దేవుని ఏలుబడిలో ఉండాలనే ఆశ లేదు, దేవుని అధికారం క్రింద ఉండాలనే ఆశ లేదు, దేవుని ప్రభుత్వం క్రింద ఉండాలనే ఆశ లేదు, దేవుని యొక్క శిరస్వత్వం క్రింద ఉండాలనే ఆశ లేదు, దేవుని యొక్క ఆధీనంలో ఉండాలనే వారికి ఆశ లేదు. కానీ ఎంతసేపు ఏమని? అయ్యా నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి నువ్వు మమ్మల్ని ఏలు, లేకపోతే అయ్యా ఈ లోక మర్యాదను అనుసరించి మాకు ఒక రాజును నియమించు. కాబట్టి వారి యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి? లోక సంబంధమైన ఆలోచనలను వారు. అయితే గిద్యోను అంటా ఉన్నాడు, అయ్యా నేను ఏలను, నా కుమారుడు కూడా ఏలడు. ఎవరు వెళ్ళాలంట మనల్ని? యెహోవా మనల్ని వెళ్ళాలి. కాబట్టి మనం ఎవరి ఏలుబడిలో ఉండాలా? చెప్పండి, ఎవరి ఏలుబడిలో ఉండాలా? మనము యెహోవా దేవుని ఏలుబడిలో ఉండాలా. చూడండి, రాయబడుతుంది యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేనేం చేస్తా ఉన్నాను? ప్రభువా నీ అధికారంలో నేను ఉండాలి, నీ ప్రభుత్వం క్రింద ఉండాలి అని ఎవరైతే దీనుడిగా విని ప్రభువుకు లోబడుతూ ఉన్నాడో, ప్రభువుని బట్టి వణుగుతూ ఉన్నాడో వారిని ఏం చేయాలంట? వారి మీద దేవుని దృష్టి ఉంటావు. కాబట్టి ఇశ్రాయేలీయులు వారు లోక మర్యాదను అనుసరించాలని దాన్ని కోరుకుంటా వచ్చినారు. అంత మాత్రమే కాదు, నీవు మమ్మల్ని ఏలుమని గిద్యోనుతో అంటా వచ్చినారు. అయితే గిద్యోను అంటా వచ్చినాడు, అయ్యా నేను ఏలను, నా కుమారుడు ఏలడు. ఎవరు ఏలాల మనల్ని? ఎవరు ఏలాలా? దేవుడు మనం ఏలాలా. దేవుని ప్రభుత్వము కింద, దేవుని శిరస్వత్వము కింద, దేవుని అధికారం క్రింద మనము ఉండాలి. ఇంకా చూడండి, చూపిస్తాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం. చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం. ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిదిరి, నాకిష్టము కాని దానిని ఏం కోరుకున్నారంటే వాళ్ళు? దేవునికి ఇష్టము కానిది కోరుకున్నారు వాళ్ళు. దేవునికి ఇష్టము కానిది ఏంటి? ప్రభువా నీ ఎలుబడి మాకొద్దయ్యా, నువ్వు మమ్మల్ని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ లోక మర్యాద చెప్పున మాకు రాజును మేము నియమించుకుంటాము, ఆ రాజు మాకు వెళ్ళాలా. లేకపోతే మాకు ఎవరైతే సహాయం చేశారో వారు మమ్మల్ని ఎలా.
అంటే దేవుని దృష్టికి ఇష్టము కాని దానిని ఏం చేసినారంటే వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి అక్కడ రాయబడుతుంది, చదవండి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా, చూడండి, ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టము కానిది మనం కోరుకుంటే ఏమొస్తుందంట? ఖడ్గము మీ దృష్టికి వస్తుంది. ఇంకా చూడండి, 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దానిని ఏం కోరుకున్నారంట వాళ్ళు? దేవుని దృష్టికి ఇష్టము కానిది కోరుకున్నాడు. అయితే యెహోషువ దేవుని దృష్టికి ఇష్టమైనది కోరుకున్నాడు. దేవుని దృష్టికి ఇష్టమైనది కోరుకున్నాడు కనుక ప్రభు అంటా వచ్చినాడు, ఓ యెహోషువ, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన నేను నడుచు మార్గం అంతటిలో నీకేం చేస్తాను? తోడుగా ఉంటాను. అయితే ఈ ఇశ్రాయేలీలు ఏం చేసినారు? దేవునికి ఇష్టము కానిది కోరుకున్నారు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, చూడండి, నేను వారిని ఏం చేస్తాను? మోసములో ముంచుదను, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించు. కాబట్టి దేవుని దృష్టికి ఇష్టము కానిది మనము కోరుకుంటే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? మోసంలో వారిని ముంచుతాను. వారు దేన్నైతే భయపడతా ఉన్నారో దాన్నే వారి మీదకి రప్పిస్తా. ఎందుకు అంటే వారు నా దృష్టికి ఇష్టము కానిది వారు కోరుకున్నారు, నా దృష్టికి ఇష్టము కానిది వారు తీర్మానం చేసుకున్నారు, నా దృష్టికి ఇష్టము కానిది వారు చేస్తా వచ్చినారు కనుక వారిని నేనేం చేస్తాను? మోసములో ముంచుతా, వారు భయపడు వాటికి వారిని నేనేం చేస్తాను? రప్పిస్తా. కాబట్టి ప్రియ సోదరి తలంపు ఏంటంటే మన జీవితంలో దేవుని దృష్టికి ఇష్టమైనది మనం ఏం చేయాలా? కోరుకోవాలా. దేవుని దృష్టికి ఇష్టమైనది ఏంటి? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించాను. కాబట్టి మరియా గురించి ప్రభు అంటాడు, అమ్మ మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది కనుక అది ఆమె నుండి ఏం చేయబడదు? తీసేస్తానన్నాడా? తొలగించి వేస్తానన్నాడా? అది ఎన్నిటికీ ఆమె యొద్ద నుండి ఏం చేయబడదు? అది తీసివేయబడదు. కాబట్టి మన జీవితంలో దేవుని దృష్టికి ఉత్తమమైనది, శ్రేష్టమైనది మనము కోరుకోవాలి. ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టము కానిది కోరుకున్నారో అలాంటి వారి విషయంలో ప్రభు అంటా ఉన్నాడు, వారిని ఏం చేస్తాను? నేను మోసములో ముంచుతా. అంత మాత్రమే కాదు, అలాంటి వారి మీదకి వారు దేనైతే భయపడతా ఉన్నారో దానినే వారి మీదకి నేను రప్పిస్తా. అయితే యెహోషువ దేవుని దృష్టికి ఇష్టమైనది కోరుకున్నాడు, దేవుడు ఆశపడుతున్నది కోరుకున్నాడు. మోషే అంటా ఉన్నాడు, అయ్యా మీ ఎదుట నేనేమించుతా ఉన్నాను? మరణమును జీవమును, కీడును మేలును ఉంచుతా ఉన్నా, మీకు ఏది కావాలనో కోరుకునండి. కాబట్టి యెహోషువ కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? అయ్యా నాకు మేలు కావాలా, నాకు జీవము కావాలా, నాకు జీవమైనటువంటి ప్రభువు కావాలా, ప్రభువుని నేను సేవిస్తా, ఆ ప్రభువును నేను కలిగి ఉంటాను అని రాయబడుతుంది. చూడండి, అన్నమాట ఇంకో మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథము 70 ముగించబోతున్నాను. కీర్తన గ్రంథము 79వ అధ్యాయము, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆసాపు గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే తెలిసిన విషయంలో గతంలో కూడా మేము పంచుకున్నాను. మరి ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ రాయబడుతుంది. ఆసాపు అంట
తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. అయితే ప్రతి ఉదయము అతనికి ఏం వస్తూ ఉందంట? శిక్ష వస్తూ ఉంది. చూడండి, ఆ మాట రాయబడుతుంది 73వ అధ్యాయము 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుతూ ఉంది, ప్రతి ఉదయమున నాకేమొస్తా ఉంది? ప్రతి ఉదయము ఏమొస్తా ఉంది? శిక్షే వస్తూ ఉంది. ప్రతి ఉదయము ఏమొస్తా ఉంది? దినమంతా ఏం కలుగుతూ ఉంది? బాధనే కలుగుతూ ఉంది. అప్పుడు అనుకున్నాడు, ఎందుకయ్యా ఇంక నా చేతుల్ని పవిత్రపరచుకోవడం ఎందుకు, నా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం ఎందుకు? చూడు, హృదయాన్ని పరిశుద్ధంగా పరచుకోలేక పాపంలోనే ఉన్నవారు ఎట్లున్నారు? క్షేమంగా ఉన్నారు. వారికి ఎటువంటి బాధ రావట్లేదు, వారికి ఎటువంటి కీడు రావట్లేదు, వారికి ఎటువంటి సమస్య లేదు. నాకేమో ప్రతి దినము ఏం కలుగుతూ ఉంది? బాధ కలుగుతూ ఉంది, కీడు. అయితే తాను దేవుని సన్నిధిలో విచారించినప్పుడు తాను తీర్మానం చేసుకున్నాడు, అయ్యా లోకంలో నువ్వు నాకుంటే చాలు. ఈ బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా పర్వాలేదు, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు. కాబట్టి తను అంటా ఉన్నాడు కదా, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. కాబట్టి చాలాసార్లు మనము ఇతరులను చూచినప్పుడు వారు బాగున్నారు కదా, వారికి సమస్యలు లేవు, వారికి ఇబ్బందులు లేవు, వారికి బాధలు లేవు, వారికి కష్టాలు లేవు, వారంతా దినము ఏమైపోతున్నారు? వాళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నారు. నాకేమో ప్రతిదినం ఏమొస్తూ ఉంది? శిక్ష వస్తూ ఉంది, బాధ వస్తూ ఉంది. అయితే ఆసాపు దేవుని ఇంటికి వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినాడు. అప్పుడు వారి యొక్క భక్తిహీనుల స్థితిని దేవుడు చూపించినాడు. వారు కాలు జారి చోట ఉన్నారయ్యా, వాళ్ళు ఎట్లా ఉన్నారు? కాలు జారి చోటనే ఉన్నారు. ఇప్పుడు తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా లోకములో నువ్వు నాకుండగా ఏది కూడా నాకు అక్కర్లేదు. కాబట్టి మన జీవితంలో ఎవరిని కోరుకోవాలా? మనము ఎవరిని కోరుకోవాలా? ప్రభువా లోకములో నువ్వు నాకుంటే చాలు, నువ్వు తప్ప నాకు ఏది అక్కర లేదు. కాబట్టి ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను, చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 30వ వచనం. కీర్తన కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను. ఈ భక్తుడు ఏం కోరుకున్నాడంట? ఏ మార్గం కోరుకున్నాడంట? సత్య మార్గమును కోరుకున్నాడు. ఏ మార్గము? ఈ మార్గం ఎలాంటిది? సత్య మార్గం. ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునైన, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఈ భక్తుడు కోరుకున్న మార్గం ఏ మార్గం ఇది? ఏ మార్గం ఇది? సత్య మార్గం. సత్య మార్గమును కోరుకున్నాడు. ఇంకో మాట జ్ఞాపం చేస్తాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 177వ వచనం. కీర్తన 119, 173 చదవండి. నేను నీ ఉపదేశములను, సత్య మార్గమును కోరుకోవడం మాత్రమే కాదు, ఎవరి ఉపదేశాలంట? నేను నీ ఉపదేశములను కోరుకున్నా. నీ ఉపదేశాలను నేను కోరుకున్నా. ప్రభు అంటాడు కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధించ. కాబట్టి మన దేవుడు మన మీద దృష్టి ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి తను అంటా ఉన్నాడు, ప్రభువా నీ ఉపదేశం నేను కోరుకుంటాను. నీ ఉపదేశం, నీ యొక్క బోధ, నీ యొక్క వాక్యం, నీ యొక్క వెలుగు నేను కావాలని కోరుకున్నాను. కాబట్టి భక్తుడు ఎవరి ఉపదేశం కావాలని కోరుకున్నాడు? దేవుని యొక్క ఉపదేశం కావాలి. కాబట్టి మరియ కూడా కోరుకుంది దేవుడు ఉపదేశం కావాలని. కాబట్టి దేవుని ఉపదేశం కావాలని కోరుకున్న మరియ ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదముల యొద్ద కూర్చుంది. ప్రభువా నువ్వు నాకు ఉపదేశించయ్యా, నాకు బోధించయ్యా, నన్ను నడిపించయ్యా. నేను నీ సత్య మార్గం కావాలని కోరుకున్నా, నీ సత్య మార్గంలో నడవాలని కోరుకున్నా, నీవు నాకు ఉపదేశించు, నువ్వు నాకు బోధించని తండ్రి పాదముల చెంత, యేసు ప్రభు పాదముల చెంత మరి ఏం చేసింది? కూర్చుని. ఇంకో మాట జ్ఞాపం చేస్తాను, చూడండి. కీర్తన
కీర్తన 143 అధ్యాయము, కీర్తన 143 8వ వచనం చదవండి. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియదు. కాబట్టి ప్రభువును ఈ భక్తులు అడుగుతా ఉన్నాడు, ప్రభా సత్య మార్గాన్ని కోరుకున్నా, నీ సత్య మార్గంలో నేను నడవాలని కోరుకున్నా, నీ పరిశుద్ధమైన మార్గంలో నేను నడవాలని కోరుకున్నా. కాబట్టి ఈ మార్గంలో నేను నడుచుకోవడానికి నాకు ఉపదేశించు, నాకు బోధించు. అంత మాత్రమే కాదు, నేను నడవలసిన మార్గం నాకు తెలియచ్చు. కాబట్టి నా జీవితంలో మనము ఉత్తమమైనది, శ్రేష్టమైనది కోరుకోవాలా, ఆ ఉత్తమమైన దానిని మనము అనుసరించాలా. చివరిగా ఒక మాట జ్ఞాపం చేస్తాను. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 20 వచనం చదవండి. కీడు చేయుచున్నారు, దాన్ని నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు ఎందుకు శత్రువులు అవుతారంట? మనకి ఎందుకు శత్రువులు అవుతారంట? చెడ్డది చేసినప్పుడు కాదు. చెడ్డది చేసినప్పుడు శత్రువులు, చాలామంది శత్రువులు ఉంటాయి. అయితే ఉత్తమమైనది అనుసరించినప్పుడు అలాంటి వారికి ఏమంట? వారు నాకు శత్రువులు. ఎందుకు శత్రువులు అయ్యారు? ఎందుకు శత్రువులు అయ్యారంటమ్మా? నేను ఉత్తమమైనది ఏర్పరచుకున్నా, ఉత్తమమైనది అనుసరిస్తూ ఉన్నా. కాబట్టి ఉత్తమమైనది మనం అనుసరించినప్పుడు ఇతరులు ఏమవుతారంట? మనకి ఏమవుతారంట? శత్రువులు అవుతారు. అయినా బాధపడవద్దు, ఆశపంటాడు కదా, ప్రభువా నీవు నాకుంటే చాలు, నీవు ఉండు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. కాబట్టి ముగించబోతా ఉన్నాను. మనము యెహోషువ వలె ఉత్తమమైనది మనము కోరుకోవాలి. కాబట్టి మోషే అంటా వచ్చినాడు, అయ్యా మీ ఎదుట మరణమును జీవనం మీ ఎదుట ఉంచిన, కాబట్టి మీకు ఏది కావాలో కోరుకున్నాడు. కాబట్టి యెహోషువ మంచిది కోరుకున్నాడు. నేనును నా ఇంటి వారును ఏం చేస్తాము? యెహోవా. కాబట్టి యెహోవా దృష్టికి ఇష్టమైనది తాను కోరుకున్నాడు కనుక ప్రభు అంటాడు, అయ్యా నేను నీకు ఆజ్ఞాపించిన, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు, నేను నీకేం చేస్తాను? సహాయము చేస్తా. ఎందుకు? నువ్వు ఉత్తమమైనది నువ్వు ఏర్పరచుకున్నావు. వాడు ఉత్తమమైనది మనము ఏర్పరచు. దేవుని దృష్టికి ఇష్టము కానిది కోరుకున్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు కదా, వారు నా దృష్టికి ఇష్టము కానిది వారు కోరుకున్నారు, నా దృష్టికి ఇష్టము కానిది వారు కోరుకున్నారు కనుక వారికి ఏం చేస్తాను నేను వారిని మోసములో ముంచి వేస్తాను. అంత మాత్రమే కాదు, వారు ఏదైతే భయపడుతూ ఉన్నారో దానినే వారి మీదకి నేను రప్పిస్తాను. అయితే ఒక వ్యక్తి అంట, తెలిసిన విషయమే, బిలాము అనే వ్యక్తి చేసిందంతా చేశాడు. ఏం కోరుకున్నాడు? చివరికి ఏం కోరుకున్నాడు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కావాలని కోరుకున్నాడు. చూడు, ఆశ ఎట్లుంది? మంచి ఆశ ఉంది. మంచి ఆశనా కదా? ఏం మరణం కావాలని కోరుకున్నాడైనా? అయితే తన జీవితంలో దేవుని దృష్టికి ఇష్టము కానిది కోరుకున్నాడు. దేవుని దృష్టికి ఇష్టము కానిది చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుని దృష్టికి ఇష్టం కాని మార్గంలో తాను నడుచుకొని కూడా ఆశ ఏముంది? నీతిమంతుల మరణం వంటి మరణము. అయితే ఆ మరణం వచ్చింది అతనికి. చూడండి, ఆ మాట చూద్దామా? సంఖ్యాకాండం అనుకుంటాను, అది సంఖ్యాకాండము 31వ అధ్యాయం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? చివరి మాట చదువుదాం. చివరి మాట, బెయేరు కుమారుడైన బిలామును ఏం చేశారంట? ఖడ్గముతో తాను చంపబడ్డాడు. ఆశయము మంచిగా ఉంది,
నీతిమంతులకు వచ్చే మరణం నాకు కావాలనుకున్నాడు. అయితే తన జీవితంలో, తన క్రియా జీవితంలో దేవునికి ఇష్టము కానీ తను కోరుకున్నాడు. దేవునికి ఇష్టము కానీ తను చేస్తూ వచ్చినాడు. దేవునికి ఇష్టము కానీ మార్గంలో తను నడుస్తూ వచ్చినాడు. అయితే ఆశ ఏముంది నీతిమంతుల మరణం వంటి మరణం. అయితే దేవుని దృష్టికి ఇష్టము కానిది తను చేయటం బట్టి, దేవునికి ఇష్టము కాని మార్గంలో తను నడువును బట్టి తను ఎట్లా చంపబడ్డాడైనా ఖడ్గముతో. కాబట్టి యెహోషువ గురించి రాయబడింది. యెహోషువ తీర్మానం ఏంటంటే, యెహోషువ ఏర్పరచుకునేది ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించు. కాబట్టి దేవుని దృష్టిమైంది యెహోషువ కోరుకున్నాడు. యెహోషువను దేవుడు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో ఈ దేవుడు తోడుగా ఉండాలంటే, ఈ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన దృష్టికి ఇష్టమైంది మనము యెహోషువలే కోరుకుందాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయాలి. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదావేవో, కుంటి నడిచేదావేవో. యెహోవా నీ దేవుడా, దేవతలున్నారా యెహోవా ఓడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదావేవో, కుంటి నడిచేదావేవో.